జమ్మూ కాశ్మీర్‌ని భారతదేశానికి రాసిచ్చారు కాబట్టి రాజా హరిసింగ్ ఆ రోజున మనం మనదిగా చెప్తాం. అందులో తర్వాతన మనం స్వాధీనం గూడా మనం దాన్ని స్వాధీనం చేసుకునే లోపు పాకిస్తాన్ వచ్చి 2/3 వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది. 1/3 వంతు భూభాగం మనదుంది. మన దగ్గరుంది. ఆ మిగతాది తిరిగి తీసుకోవడానికి మన వంతు ప్రయత్నం సీరియస్‌గా యుద్ధమే చెయ్యాలి. కాకపోతే అది ఎటువైపుకి దారి తీస్తుందో తెలీదు. ఇప్పుడు 2 అణ్వస్త్ర దేశాల మధ్యన యుద్ధం కిందకి మారుతుందన్న ఉద్దేశంతో ఆగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలే తిరగబడి మనతో కలుస్తానికి ముందుకొస్తున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అది పక్కన పెడితే మనం అంత బాధ్యతగా ఉంటాం. అదే చైనా తన మ్యాపుల్లో ఎవడిది పడితే ఆడిది భూమిని తందని రాసేసుకున్నది. భారతదేశంలో ఉన్న లడఖ్ తందేనంటది. ఎక్కడో జపాన్‌లో ఉన్నటువంటి సుంకోసి దీవులు తందేనంటది. రష్యాలో ఉన్నట్టు భూభాగం తందని తన మ్యాప్‌లో రాసేసుకుని ఇదంతా అఖండ చైనా అన్నటువంటిది కాకుండా చైనాలో ఇవన్నీ ఉన్నట్టే చూపెడుతుంది. మన దగ్గర పరిపాలన జరుగుతున్నటువంటి రాష్ట్రాలను కూడా చూపెడుతుంది. అలాంటి దిక్కుమాలిన దరిద్రపు బుద్ధి ఉంది. మొన్న మధ్యన మన దగ్గర గాల్వన్ లోయలోకి ఎంటర్ అవ్వడం, అక్కడ అరాచకాలు చేశాక అదంతా తన ప్రదేశమేనని చెప్పుకుంది. అయితే ఇప్పుడు భారత భూభాగాన్ని తిరిగి భారత్‌కి అప్పచెప్పినట్టుగా మ్యాప్స్‌లో సరి చేసుకుంది చైనా. 2024 అక్టోబర్‌లో భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఈస్టర్న్ లడఖ్‌లోని డెప్సాంగ్ ప్లెయిన్స్ ప్రాంతంలో భారత సైన్యం పెట్రోలింగ్ హక్కులని ఇప్పుడు పునరుద్ధరించినట్టయింది. ఈ ఒప్పందంతో భారత సైన్యం PP-10, PP-11, PP-11A, PP-12, PP-13 అనే పెట్రోలింగ్ పాయింట్ల దాకా లైన్ ఆఫ్ పెట్రోలింగ్ LOP స్వేచ్ఛగా తిరగడం అన్నటువంటిది కన్ఫర్మ్ అయింది. ఇది సుమారు 972 చదరపు కిలోమీటర్లు. అంటే మన హైదరాబాద్‌కి విజయవాడ నుంచి 5 సార్లు వెళ్ళొచ్చినట్టు అనమాట. 4 సార్లు వెళ్ళినట్టు అనమాట. భారత్‌కి ప్రయోజనం చేకూర్చింది. ఈ ప్రాంతం చైనా దృష్టిలో ఉన్నటువంటి LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌కి తూర్పునుంది. ఎందుకు చైనా ఇప్పుడు దిగొచ్చింది, ఆ విధంగా అంగీకరించింది అంటే 2020లో భారత సైన్యం చేపట్టినటువంటి ఆపరేషన్ స్నో లెపార్డ్ లెఫ్టినెంట్ జనరల్ సన్నీత్ సింగ్ రిటైర్డ్ నాయకత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశం వ్యూహాత్మక ఎత్తుల్ని స్వాధీనం చేసుకుని అంటే చైనా వాడు కింద ఉంటే మనం పైంది లాక్కుంటాం అనమాట. ఆ పని చేసేటప్పటికి అప్పుడు సచ్చినట్టు చైనా చర్చలకు వచ్చి ఒప్పుకుంది. చైనా మ్యాపుల్లో మాత్రం ఇంతకాలం ఆ మార్పులు లేవు. 1962లో యుద్ధంలో కోల్పోయిన భూభాగంలో కొంత భాగాన్ని ఇప్పుడు తిరిగి పొందినట్టయింది. చైనానే మన వాళ్ళ మ్యాపుల్లో ఈ ప్రాంతాల్ని భారత్‌లో పార్టులుగా చూపించడం అన్నటువంటిది.